హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో ఇంట్లో ఇడ్లీ చేసుకున్నామంటే ఒక్కసారన్నా ఇలా హోటల్ స్టైల్ లాంటి నీట్ చట్నీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా మనకి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుందన్నమాట. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. ఒక అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి. ఒక 2 పచ్చి మిర్చి, అలాగే కొత్తిమీర, టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత పల్సగా అయ్యేంతవరకు ఇలా వాటర్ యాడ్ చేసుకొని వేరే ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు పెట్టేసుకోవడమే. ఇడ్లీకి అయితే ఈ నీట్ చట్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. మార్నింగే ఇలా సాఫ్ట్గా ఇడ్లీలు చేసుకొని నీట్ చట్నీ యాడ్ చేసుకొని తింటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. వద్దు అన్న వాళ్ళు కూడా తింటారనమాట, అంత బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి.